సాధారణంగా మెడికల్ కాలేజీ సీట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్లో సీటు సంపాదించాలి అంటే అది అసలు చిన్న విషయమే కాదు. సో దీనికి నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ భారీగా ఉంటుంది. నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నీట్ నిర్వహించటం కానీ, దాని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించటం కానీ ఇవంతా కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కాలేజీల్లో సీటు రావటమే గొప్ప విషయం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఏపీకి కేంద్ర ప్రభుత్వం 50 సీట్లు ఇస్తున్నాము, వీటితో ఇమీడియట్గా క్లాసులు స్టార్ట్ చేసుకోండి అని చెప్పినా కూడా ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది అనేది అర్థం కానటువంటి అంశం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, విభజన హామీల్లో భాగంగా ఏపీలో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు హయాం నుంచి కూడా దీనికి 2014 నుంచి కూడా దీనికి అడుగులు పడుతూ వచ్చాయి. ఇక 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణ దశ చేపట్టి ఆల్రెడీ ఒక 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి కూడా వచ్చాయి. సో ఈ 5 కాలేజీల్లో కూడా వెంటనే తరగతులు ప్రారంభించుకోవచ్చు కేంద్రంతో మాట్లాడుకుని. అయితే వీటిల్లో జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి ఒక 20% పనులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. పూర్తిగా ఇక అన్నీ పూర్తయినటువంటి అంశం. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒక పులివెందుల మెడికల్ కాలేజీకే 50 మెడికల్ సీట్లు ఇస్తున్నాము. సో వీటిల్లో ఇమీడియట్గా క్లాసులు స్టార్ట్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఒక లెటర్ రాయటం జరిగింది. సో దీనికి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిప్లై, ఇండియన్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి దీనికి ఏపీ ప్రభుత్వం ఒక రిప్లై ఇచ్చిందని తెలుస్తుంది. ఆ రిప్లై కూడా ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తరగతులు నిర్వహిస్తే విద్యార్థులకు కావలసినటువంటి మౌలిక వసతులను సమకూర్చేటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం లేదు. కాబట్టి ఇప్పుడు మేము విద్యార్థులకు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేము, కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో మేము కాలేజీలో తరగతులు నిర్వహించలేము అని చెప్పి ఒక రిటర్న్ లెటర్ అయితే ఇచ్చిందంట. మరి దీన్ని ఎంత విచిత్రంగా చూడాలో అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే అసలు సీట్లు రావటమే గొప్ప విషయం అయితే వాళ్ళు ఇచ్చి కాలేజ్ నడుపుకోండి బాబు అంటే కూడా చిచ్చి వద్దొద్దు, మేము నడపం, మాకొద్దు, మా వల్ల కాదంటే దీన్ని ఎట్లా చూడాలి? సో ఇప్పుడు ప్రభుత్వం నడపకపోతే దీన్ని ఏం చేస్తారు? మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా? సో నిర్వహణ ప్రభుత్వం వల్ల కాదు కాబట్టి ప్రైవేట్కి లీజుకి ఇస్తున్నామని చెప్పి ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకు దీన్ని దారాదత్తం చేసి చివరికి ఇది ఎటు కాకుండా పోయేటువంటి పరిస్థితి ఏమైనా తీసుకొస్తారా? అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి అంశం. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక తరగతులు నిర్వహించుకోండి అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా లెటర్ రాసి ఉంటే ఈ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవాలు ఏంటనే విషయం అయితే ప్రభుత్వమే బయటకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు తరగతులు నిర్వహించట్లేదు? కేవలం 20% వరకే ఉన్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేయొచ్చు. 4-5 మెడికల్ కాలేజీల్లో ఈ పాటికే సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అంటే కాలేజీకి ఒక 50 సీట్లు వేసుకున్నా కానీ, సరే 50 కూడా 20 వేసుకుందాం, పోనీ కాలేజీకి 20 సీట్లు వేసుకున్న 5 మెడికల్ కాలేజీల్లో కలిపి 100 సీట్లు. సో మన రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులే ఎవరైతే డాక్టర్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు కనీసం ఒక 100 మందికి మన స్టేట్లో సీట్ వస్తే అది చిన్న విషయం ఏం కాదు కదా. సో కాబట్టి మరి దీన్ని ఎందుకు ప్రభుత్వం ఇంత నెగ్లెక్ట్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించి దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది.